తన పోలిక చొప్పున నరులను చేసి స్త్రీనిగా చేసినా పురుషునిగా చేసినా ఇద్దరికీ కూడా తన పోలికనే ఇచ్చాడు దేవుడు. కానీ ఈరోజు చాలామంది అంటే స్త్రీ జాతిని లేదంటే స్త్రీ వివక్ష అంటారు దాన్ని, స్త్రీ వివక్ష. ఈ దేశంలో కూడా స్త్రీల మీద చాలా వివక్ష చూపించారండి. భర్త చచ్చిపోతే సతీ సహగమనం అని గతంలో మన దురాచారం అండి మన భారతదేశంలో. ఏమండి, అతని చితి మీద భార్యను కూడా కాళ్ళ చేతులు కట్టి కాళ్ళు చేతులు కట్టేసి బలవంతంగా కాల్చేవారండి. అది ఎంత అన్యాయం అండి. ఏమండి, ఏదో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావడం వల్ల ఇటువంటి భయంకరమైన దురాచారాలన్నింటినీ కూడా అరికట్టారండి. ఏమండి, సంఘ సేవకులైన ఒక రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలైన వాళ్ళు మన దేశంలో పుట్టి ఈ సతీ సహగమనం అనే దానికి వాళ్ళు చర్మగీతం పాడారు, అంటే ముగింపు పలికారు. అంటే అడిగినోడు ఎవడు లేడనా? ఏమండి,